హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేయడం వల్ల నాకెంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టు ఉంటుంది, అలాగే సపోర్ట్ చేసినట్టు కూడా ఉంటుంది. అయితే ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనకి ఈరోజు ఫోన్పే నుంచి ఈ యొక్క వేకెన్సీ రావడం జరిగిందనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు, కంటెంట్ రైటర్ ఫోన్పే వద్ద అనేసి ఇవ్వడం జరిగింది. అంటే కేవలం మీకు రాయడం వస్తే చాలు అనమాట. సో కంటెంట్ అనేది ఇదైతే బెంగళూరులో ఉంది. ప్రజెంట్ మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట ఈ యొక్క కంపెనీ. సో ఈ యొక్క కంపెనీ గురించి తెలుసుకుంటే, ఫోన్పే భారతదేశం అంతటా 99% పోస్టల్ కోడ్లను కవర్ చేస్తున్న 50 కోట్ల అంటే 500 మిలియన్ల మంది నమోదిత వినియోగదారులు మరియు 3.7 కోట్లు 37 మిలియన్ల వ్యాపారాలతో భారతదేశంలోని ప్రముఖ డిజిటల్ చెల్లింపుల సంస్థగా నిలిచిందనమాట. డిజిటల్ చెల్లింపుల్లో నాయకత్వం వహించిన నేపథ్యంలో ఫోన్పే ఆర్థిక సేవలు, ఇన్సూరెన్స్, మ్యూచువల్ ఫండ్స్, అలాగే స్టాక్ బ్రోకింగ్ మరియు లెండింగ్, అలాగే హైపర్ లోకల్ షాపింగ్ కోసం పిన్ కోడ్ మరియు ఇండెక్స్ యాప్ స్టోర్ వంటి పక్కనే ఉన్న టెక్ ఎన్బుల్డ్ వ్యాపారంలోకి విస్తరిస్తుందన్నమాట. అలాగే ఇది భారతదేశంలోని మొదటిది స్థానికీకరించిన యాప్ స్టోర్ అనమాట. ఫోన్పే గ్రూప్ అనేది ప్రతి భారతీయుడికి డబ్బు ప్రవాహాన్ని మరియు సేవలకు ప్రాప్యతను అన్లాక్ చేయడం ద్వారా వారి పురోగతిని వేగవంతం చేయడానికి సమాన అవకాశాన్ని అందించాలని కంపెనీ దృష్టితో అనుసంధానించబడిన వ్యాపారాల పోర్ట్ఫోలియో అనమాట. అయితే సంస్కృతి వచ్చేసరికి ఫోన్పేలో మీరు ప్రతిరోజు పనిలో మీ ఉత్తమమైన సేవలను అందిస్తారనేసి చెప్పడం జరుగుతుంది. నిర్ధారించుకోవడానికి మేము అదనపు జాగ్రత్తలు తీసుకుంటాము అనేసి కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మరియు మీకోసం సరైన వాతావరణాన్ని సృష్టించడం మేము చేసే పనుల్లో ఒకటి అనేసి చెప్పడం జరుగుతుంది. మేము ప్రజలను శక్తివంతం చేస్తాము మరియు సరైన పని చేయడానికి వారిని విశ్వసిస్తాము. ఇక్కడ మొదటి రోజు నుండి మీ పని ప్రారంభం నుండి ముగింపు వరకు మీ సొంతం అన్నమాట. టెక్ గురించి ఉత్సాహంగా ఉండటం, ఫోన్పేలో ఉండటం పెద్ద భాగం అనేసి చెప్పడం జరుగుతుంది. లక్షలాది మందిని ప్రభావితం చేసే సాంకేతికతను నిర్మించడం, దేశంలోని కొన్ని అత్యుత్తమ మనుషులతో ఆలోచించడం మరియు లక్ష్యం మరియు వేగంగా మీ కళలను అమలు చేయడం. మీకు నచ్చితే మాతో చేరొచ్చు అనేసి చెప్పడం జరుగుతుంది అనమాట. అయితే ఉద్యోగ షేర్స్కి వచ్చేసరికి కంటెంట్ రైటర్గా మీరు చేస్తారు. బెంగళూరు అనమాట వీళ్ళ యొక్క లొకేషన్. అసోసియేట్ మేనేజర్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఆదర్శ అభ్యర్థి వచ్చేసరికి మనకి వ్యాపారి ప్రయాణంలో అడుగడుగున మా సహాయం అండ్ మద్దతు కంటెంట్ ద్వారా ఫోన్పేకి సానుకూల వ్యాపార అనుభవాన్ని సృష్టించడంలో సహాయపడే డైనమిక్ కంటెంట్ రైటర్ కోసం మేము ఎదుగుతున్నాము అనేసి చెప్పడం జరుగుతుంది. అలాగే పనా చేతే వివిధ పనులను నిర్వహించగల వ్యక్తి కమ్యూనికేషన్ మీ బలం అయితే, మరియు పారదర్శకమైన మరియు విశ్వసనీయ వ్యాపార అనుభవాన్ని అందించడంలో మాకు సహాయం చేయడానికి మీరు ముందుకు రావాలని ఆసక్తిగా ఉంటే మీ అప్డేట్ చేసిన రెజ్యూమ్ని మాకు పంపచ్చు అనేసి చెప్పడం జరుగుతుంది. అలాగే బాధ్యతలు వచ్చేసరికి సానుకూల వ్యాపారి అనుభవాన్ని సృష్టించడానికి ఫోన్పే వాయిస్ని విస్తరించండి అనేసి చెప్పడం జరిగింది. అలాగే మీరు ఫోన్పే వ్యాపార భాగస్వాములతో ఎలా ఇంటరాక్ట్ అవుతుందో మెరుగుపరచడంలో సహాయపడతారు మరియు సరికొత్త ఇంటరాక్టివ్ కాన్సెప్ట్లు మరియు కంటెంట్ స్ట్రాటజీలను డెవలప్ చేయడానికి యూజర్ ఎక్స్పీరియన్స్ డిజైన్, బిజినెస్ మరియు క్రియేటివ్ టెక్లో సహచరులతో చేతులు కలిపి పనిచేస్తారు అనేసి చెప్పడం జరుగుతుంది. బహుళ ఛానళ్ళు మరియు వ్యాపార టచ్ పాయింట్లలో ఎండ్ టు ఎండ్ వ్యాపార అనుభవాన్ని అంచనా వేయడానికి బలమైన విశ్లేషణాత్మక సామర్థ్యాన్ని ఉపయోగిస్తారు అనేసి చెప్పడం జరుగుతుంది అన్నమాట. విశ్లేషణ ఆధారంగా ప్రారంభించగల చర్యలు లేదా కమ్యూనికేషన్ మార్పులను గుర్తించగలిగి ఉండాలి. అలాగే చేపట్టిన అన్ని విశ్లేషణలు పనితీరును కొలవండి మరియు నివేదించండి మరియు లక్ష్యాలకు వ్యతిరేకంగా అంచనా వేయండి అనేసి చెప్పడం జరుగుతుంది. ఏ రోజునైనా మీరు ఇంటరాక్టివ్ చాట్బాట్ అభివృద్ధిలో పాల్గొంటారు. ఫోన్పే బిజినెస్ యాప్లో కొత్త ఇంటరాక్టివ్ మోడల్పై పనిచేస్తారు అనేసి చెప్పడం జరిగింది.
మరియు 1500+ కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్లకు అత్యుత్తమైన కస్టమర్ అనుభవాన్ని అందించడంలో సహాయం చేస్తారు అనేసి కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మీరు టీమ్ ఇన్బాక్స్కి వచ్చే వివిధ కమ్యూనికేషన్ అభ్యర్థనలు కూడా స్వీకరిస్తారు అనేసి కూడా చెప్పడం జరిగింది. అలాగే మేము వ్యాపార కమ్యూనికేషన్ను కలిగి ఉన్నందున మాకు సౌకర్యవంతమైన మరియు కస్టమర్ సేవ పరిశ్రమ యొక్క డైనమిక్ స్వభావానికి సులభంగా అనుగుణంగా ఉండే వ్యక్తి అనేది అవసరం అనేది చెప్పడం జరుగుతుందన్నమాట వీళ్ళు. నెక్స్ట్ దీనికి కావాల్సిన ముఖ్యమైన అర్హతలు ఎక్కడైతే వివరించడం జరిగింది. కంటెంట్ రైటింగు, వీడియోలు, రీచ్ మీడియా ఫార్మెట్లను రూపొందించడం మరియు వినియోగదారు ఇంటర్నెట్ ఉత్పత్తులు లేదా యాప్లతో పనిచేయడంలో 3 సంవత్సరాల అనుభవం అనేది చాలా అవసరం అన్నమాట. కస్టమర్ సైకాలజీపై లోతైన అవగాహన ఉన్న వ్యక్తి మరియు బలమైన కథన నైపుణ్యాలను కలిగి ఉంటారు అనేసి చెప్పడం జరుగుతుంది. అలాగే వ్యాపార అనుభవాన్ని మెరుగుపరిచే సృజనాత్మక పని ఆలోచనలను సమర్థవంతంగా మరియు ఉద్రేకంగా ప్రదర్శించగల మరియు రక్షించగల అభ్యర్థి అనేది అవసరం. బహుళ వర్టికల్స్ టీములతో సహకరించగల కమ్యూనికేషన్ స్పెషలిస్ట్ అనేది చాలా అవసరం. మైక్రోసాఫ్ట్ ఎక్సెల్, అలాగే పవర్ పాయింట్ అండ్ వర్డ్ అండ్ ప్రసిద్ధ కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్లతో బాగా ప్రావీణ్యం కలిగి ఉండాలి అనేసి చెప్పడం జరుగుతుంది. అలాగే కస్టమర్ వ్యాపారి అనుభవ బృందాలతో ఆరాధ పనిచేయడంలో అనుభవం అనేది ఒక ప్రయోజనం అనేసి చెప్పడం జరుగుతుంది. అలాగే ఇవన్నీ కూడా మీ యొక్క బాధ్యతలు అనమాట, అర్హతలు అనేసి చెప్పడం జరిగింది. సో వ్యాపార అంచనాలకు అనుగుణంగా కమ్యూనికేషన్ను సమలేఖనం చేయడంపై ఈ పాత్ర యొక్క ప్రధాన దృష్టి ఉందన్నమాట. అయితే అర్హతలు వచ్చేసరికి ఇంగ్లీష్, జర్నలిజం లేదా సంబంధిత రకాల్లో బ్యాచిలర్స్ లేదా మాస్టర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఫోన్పై పూర్తి సమయం ఉద్యోగ ప్రయోజనాలు అనేది ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. సో ఇంటర్న్ లేదా కాంట్రాక్ట్ పాత్రలకు వర్తించదు అనేసి చెప్పడం జరిగింది క్లియర్గా. మనకి బీమా ప్రయోజనాలు ఉంటాయి. మెడికల్ ఇన్సూరెన్స్, క్రిటికల్ ఇల్నెస్ ఇన్సూరెన్స్, అలాగే యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ అనేవి ఉంటాయి. అలాగే వెల్నెస్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. ఎంప్లాయీ అసిస్టెన్స్ ప్రోగ్రాము, ఆన్సైట్ మెడికల్ సెంటర్, అలాగే ఎమర్జెన్సీ సపోర్ట్ సిస్టమ్ అనేది ఉంటుంది. తల్లిదండ్రుల మద్దతు అనేది ఉంటుంది. ప్రసూతి ప్రయోజనం, అలాగే పితృత్వ ప్రయోజన కార్యక్రమం, అలాగే అడాప్షన్స్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. అలాగే నెక్స్ట్ డే కేర్ సపోర్ట్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. మొబైలిటీ ప్రయోజనాలు వచ్చేసరికి పునరావాస ప్రయోజనాలు, బదిలీ మద్దతు విధానం, ప్రయాణ విధానం అనేది ఉంటుంది. పదవి విరమణ ప్రయోజనాలు వచ్చేసరికి ఉద్యోగ పిఎఫ్ కాంట్రిబ్యూషన్, అలాగే ఫ్లెక్సిబుల్ పిఎఫ్ కాంట్రిబ్యూషన్, గ్రాట్యుటీ ఎన్పిఎస్, లీవ్ ఎన్కాష్మెంట్ అనేది ఉంటుంది. ఇతర ప్రయోజనాలు వచ్చేసరికి ఉన్నత విద్యా సహాయం, కార్ లీజు, అలాగే జీతం అడ్వాన్స్ పాలసీ అనేది మీకు ఖచ్చితంగా ఉంటుందన్నమాట. ఓకేనా. అయితే ఫోన్పేలో పనిచేయడం ఒక రివార్డింగ్గా అనుభవం అన్నమాట. గొప్ప వ్యక్తులు సృజనాత్మకతతో వృద్ధి చెందే పని వాతావరణం, నిర్వహించబడిన ఉద్యోగ వివరణకు మించిన పాత్రలు పోషించే అవకాశం వంటివి మీరు మాతో కలిసి పనిచేయడానికి కొన్ని కారణాలు మాత్రమే. మా బ్లాగ్లో ఫోన్పే గురించి మరింత చదవండి అనేసి చెప్పడం జరిగింది. సో దీనికి ఎలా అప్లై చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దీని యొక్క లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు అప్లై ఆన్లైన్ లింక్ అనేది క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా ఈ యొక్క పేజీ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఈ యొక్క పేజీ ఓపెన్ అవ్వగానే మీరు ఈ యొక్క పేజీని కిందకి స్క్రోల్ చేసుకొని వెళ్తే ఇక్కడ ఈ జాబ్ కోసం దరఖాస్తు చేసుకోండి అనేది ఉంటుంది. ఇక్కడైతే మీ మొదటి పేరు, చివరి పేరు, ఈమెయిల్, ఫోన్ నెంబరు, అలాగే రెజ్యూమ్ అనేది అటాచ్ చేయండి. సో పీడిఎఫ్లో కానీ డాక్యుమెంట్లో కానీ, అలాగే కవర్ లెటర్, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కవర్ లెటర్ పీడిఎఫ్లో కానీ డాక్యుమెంట్లో కానీ అప్లోడ్ చేయండి. సో మీరు ఎక్కడ చదువుకున్నారో అనేది ఇక్కడ అడగడం జరుగుతుంది. పాఠశాల, డిగ్రీ, క్రమశిక్షణ ప్రారంభం తేదీ, అలాగే ముగింపు తేదీ అనేది ఎంటర్ చేయండి. అలాగే ఇంకా ఏమైనా యాడెడ్ కోర్స్ చేస్తే ఇక్కడ మరొక విద్యను జోడించండి అనే దానిపైన క్లిక్ చేసి మీరు యాడ్ కోర్స్ అనేది యాడ్ చేయొచ్చు. అలాగే కంపెనీ పేరు సీరియస్గా, అంటే ఇది ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి అనమాట. కంపెనీ పేరు సీరియస్గా పేరుముంది, ఎప్పుడు కంపెనీలో జాయిన్ అయ్యారు, ఎప్పుడు రిలీవ్ అయ్యారు అనేది ఇక్కడ అడగడం జరుగుతుంది. మీకు లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉంటే ఇక్కడ ఇవ్వచ్చు, వెబ్సైట్ ఏదైనా ఉంటే ఇవ్వచ్చు. అలాగే లింక్డ్ఇన్ ప్రొఫైల్, అలాగే వెబ్సైటు, అలాగే ప్రస్తుతం అంటే 2 సార్లు టైప్ చేయాలన్నమాట. అది ప్రస్తుతం కెరీర్ దశ ఏ విధంగా ఉందో ఎంచుకోవచ్చు, ప్రస్తుతం పరిహారం ఏ విధంగా ఉందో ఎంచుకోవాలి. అలాగే లింగం అనేది ఎంచుకోండి, ప్రస్తుతం పరిశ్రమ అనేది ఎంచుకోండి, అలాగే
సంవత్సరాల అనుభవం, ఎన్ని సంవత్సరాల అనుభవం ఉంది ఈ ఫీల్డ్లో అనేది ఎంచుకోండి. స్వచ్ఛంద స్వీయ గుర్తింపు అనమాట. ఫోన్పే మతం, లింగం, లైంగిక ధోరణి, లింగ గుర్తింపు, వయసు, వైవేక స్థితి లేదా వైకల్యంతో సంబంధం లేకుండా సమాన అవకాశాల ఉపాధికి కట్టుబడి ఉంటుంది అనేసి చెప్పడం జరుగుతుంది. ఈ సమాచారాన్ని బహిర్గతం చేయడం స్వచ్ఛందమైనది మరియు గోప్యంగా ఉంచబడుతుంది అనేసి చెప్పడం జరుగుతుంది. అయితే మీరు లెస్బియన్, గే, బైసెక్సువల్ మరియు లేదా లింగ మార్పిడి LGBTQ+ అనేసి ఇవ్వడం జరిగింది. సంఘంలో సభ్యునిగా భావిస్తున్నారా అనేది అడుగుతుంది. ఒకటి ఎంచుకోండి అనేసి చెప్పడం జరుగుతుంది. ఏదో ఒకటి ఎంచుకోండి, మీరు ఏదైతే అది. సో నేను ఒకటి ఎంచుకున్నాను, అంటే పురుషుడైతే పురుషుడు ఎంచుకోండి, వైకల్యం ఉన్నదా లేదా అనేది ఎంచుకోండి. అలాగే దరఖాస్తును సమర్పించు అనేది ఉంది కదా, సో ఇక్కడ క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా అయితే మీరు అప్లై చేయాలి. సో ఇదనమాట ఈరోజు నోటిఫికేషన్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.